హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే మార్నింగ్ వ్లాగ్ అండి. పిల్లల్ని స్కూల్కి పంపించేశాక నేను మా వారైతే ఇంకా డిమార్ట్కి వెళ్దామని బయలుదేరుతున్నాము. మా వారైతే పూజ చేసేసారు. ఇంకా నేను కూడా ఈరోజు సోమవారం అని నేను కూడా పనంతా చూసుకొని ఇక్కడ నేను కూడా దండం పెట్టుకొని ఇంకా టిఫిన్ అయితే ఏం లేదులేండి, పెరుగన్నం వండింది పిల్లలకి. అదైతే పిల్లలు మా వారైతే తినేశారు. ఇంకా నేను స్నానం చేసుకొని పూజ చేసుకునేసరికి 10 అలా అయిపోయింది. ఇంకా మా పిల్లలకి చేసిన రైసే ఉనింది. ఇంకా అది పెట్టుకొని నేనైతే తినేసాను. తినేసి ఇక 10:30కి అయితే స్టార్ట్ అయిపోయినాము డీమార్ట్కి వెళ్ళడానికైతే. ఏం అర్జెంట్ అయితే ఏం లేదు, కానీ మా వారైతే నైట్ డ్యూటీ పోయేసి వచ్చారా, ఇంకా పడుకోవాలంట. పిల్లలు వెళ్ళిపోయారు కాబట్టి ఇంక ఈవినింగ్ దాకా మేమైతే ఖాళీనే. ఈయనకి నైట్ డ్యూటీ పోయి వచ్చారు కాబట్టి పడుకోవాలన్నారని ఇంకా పొద్దున్నే బయలుదేరేస్తున్నాము. ఇంక పడుకునేస్తే ఇంక ఈవినింగ్ దాకా లేయరు. అందుకే టీ ఇచ్చేసి మళ్ళీ కావాలంటే వచ్చి పడుకుంటాను, నువ్వు త్వరగా బయలుదేరు అన్నారు. నేనైతే పనంతా అయ్యేసరికి నాకు 10:30 అయిపోయింది. ఇంక మా వారైతే అరుస్తున్నారు, నీతో పెట్టుకుంటే ఎప్పుడు లేటే ఏమో, నువ్వేమి ఇంట్లో ఉంటావు, నేను నైట్ డ్యూటీ పోయి ఇచ్చానే, త్వరగా బయలుదేరదామే అని నీకు లేదు అని ఇంకా అరుస్తూనే ఉన్నారు. ఇంకా ఏం చేసేది, పిల్లలు వెళ్ళేసరికి 9:30 అవుతుంది. అంటే బాబు 8:20కి వెళ్ళిపోతాడు, పాప అయితే 9:20 అట్లా వెళ్తుంది. ఇంకా తనని పంపించేసి ఇంకా సామాన్లు ఉంటే అవన్నీ తోమేసి ఇంకా మొత్తం స్టవ్ అంతా తుడిచి నేను బయలుదేరేసరికి ఫ్రెష్ అయ్యి 10:30 అయిపోయింది. ఇంకా మేమైతే ఇక్కడ డీమార్ట్కి అయితే వచ్చేసాము. ఇదైతే కరకంబాడి రోడ్లో ఉండే డీమార్ట్. ఇది మా ఇంటికి కొంచెం దగ్గరే పెద్ద డీమార్ట్ అండి. అన్ని వస్తువులు ఒకే ఫ్లోర్. ఇదైతే నేను చెప్పాను కదా ఎప్పుడు వెళ్ళేది, అమ్మ వచ్చినప్పుడు వెళ్ళే డీమార్ట్ అయితే కొంచెము చిన్నదిగా ఉంటుంది. అది మంచి టౌన్లో ఉంటుంది. అందువల్ల 3 ఫ్లోర్లు అయితే ఉంటుంది. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కటి అయితే 3-4 ఫ్లోర్లు ఉంటుంది అనుకుంటా. అది ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కటి ఉంటుంది. అందువల్ల అది ఒక్కొక్క ఫ్లోర్కి వెళ్ళాలి ఒక్కొక్క వస్తువు కోసము. ఇక్కడైతే మొత్తం ఒకే ఫ్లోర్లో అన్నీ తీసుకొని వచ్చేయచ్చు. ఇంక తీసుకొని మళ్ళీ రిటర్న్ కూడా అయిపోయాము. ఇంటికైతే వచ్చేసి నేను వెంటనే అయితే ఇంకా సరుకులన్నీ పెట్టుకొని మొత్తం అయితే ఇంకా సర్దేస్తున్నాను. ఈరోజైతే ఇంకా మళ్ళీ మధ్యాహ్నం నుంచి మా వారు లేసాక ఒకవేళ త్వరగా లేస్తే నేను మళ్ళీ బజార్కి అయితే వెళ్ళాలి. ఇంక ఇప్పుడు ఇంటికి వచ్చేసి ఫస్ట్ ఇవైతే సర్దేస్తున్నాను. మా వారైతే ఇంకా 12 అలా అయిపోయింది, ఇంకా ఒకేసారి తినేసి పనుకునేయండి అని చెప్పి నేనైతే ఇంకా రైస్ అయితే పెట్టేశాను. మా వారికి అయితే పెట్టేసి ఇక నేనైతే ఇంకా సరుకులు అయితే సర్దుకుంటూ ఉన్నాను. ఇవన్నీ సర్ది పెట్టేవాలి పిల్లలు వచ్చేసరికి. ఇది ఒకటి తీసుకున్నానండి డీమార్ట్లో అయితే. ఈసారి అయితే ఇది తీర్చేదాకా నేనైతే ఒప్పుకోలేదు. నాకు కావాల్సిందే, నాకు ఇలాంటి మోడల్ లేవు ప్యాంట్స్ అనేసని ఇంకా నేను గట్టిగా అడిగాను. అడిగేసరికి ఇంకా ప్రతిసారి లాగా కాకుండా ఈ నెలలో ఇంకా ఏం చేయలేక కొనిచ్చేశారు. ఈ సెట్ అయితే నాకు 1499 రూపీస్ అయితే పడింది. అంటే 1500 అనుకోండి. ఇంకా ఇదైతే తీసుకున్నాను, సెట్గా 2 వస్తాయి కదా అనేసని ఇదే తీసుకునేసాను. ఇదైతే స్టీల్దండి, మొత్తము స్టీల్ ఉంటుంది, త్రిబుల్ లేయర్ అంటారు కదా అలాగా. భలే వెయిట్గా కూడా ఉండాది ఇదైతే. దీనికి ఒక లిడ్ అయితే వచ్చింది, మూత. ఇది 2 ప్యాంట్స్కి యూస్ చేసుకునేటట్లయితే ఇచ్చారు, సేమ్ సైజు. ఇది చాలా బరువుగా ఉందండి, చాలా బాగా కూడా ఉంది. దీంట్లో నేను ఆల్రెడీ ట్రై చేశానులేండి, ఫ్రై అలాంటివి, తాలింపులు ఇలాంటివి అయితే ట్రై చేశాను. బాగా వచ్చిందండి, చాలా మందంగా ఉంది. చేసుకోవడానికి కూడా బాగా మాడిపోకుండా బాగుంది. నాకైతే బాగా నచ్చాయి ఇవైతే. ముందు నాన్ స్టిక్లో తీసుకున్నాను. అదేమైపోయిందంటే నాన్ స్టిక్లో తీసుకోవడం వల్ల నేను వాడే కొందికి పెను మధ్యలో అయితే
లేయర్ లాగా లేసిపోతా ఉంది. కలర్ అంతా పోతా ఉంది మధ్యలో అయితే. అందుకనే అప్పటినుంచి ఇంకా నాన్ స్టిక్ కొనకూడదు. ఇంకా తీస్తే ఇలాంటివే తీయాలి అన్నట్టు ఇది ఎప్పటినుంచో అడుగుతున్నాను. ప్రతి నెల అడిగినప్పుడల్లా నెక్స్ట్ మంత్ అని ఇంక మా వారైతే నన్ను తీసుకొని వచ్చేస్తున్నారు. ఈసారి నాకు ఇది తీసియాల్సిందే అని చెప్పి ఇంకా మొండికేస్తే ఇంకా సరే ఎందుకు అన్నట్టు ఇంకా తీయిచ్చేశారు. ఇదైతే చాలా వెయిట్‌గా ఉందండి. చాలా మందంగా ఉంది. మాడిపోవటం లేదులెండి. రెండిట్లో నేను ఆల్రెడీ ట్రై చేశాను. చాలా బాగా అయితే ఉంది. అందరూ యూజ్ చేస్తున్నారులే. ఇప్పుడు కాలంలో అందరూ ఇవే వాడుతున్నారు. నేను చూస్తున్న వరకైతే. నేనే అసలు తీసుకోంది ఇవైతే. ఇదొకటి తీసుకున్నానండి. ఇది ఏదన్నా స్మాష్ చేసేదానికి పప్పు గుత్తిలాగా యూజ్ చేసుకుందాము అని ఇదైతే తీసుకున్నాను. నా దగ్గర ఆల్రెడీ పప్పు మెదిపేదైతే ఉంది. అది వుడ్‌ది ఉంది. ఇంకా ఇదైతే తీసుకున్నాను. అది సరిగ్గా పప్పు మెదగటం లేదని ఇదైతే ఒకటి తీసుకున్నాను. దాని కాస్ట్ కూడా 79 అలా పడింది. సరుకులన్నీ ఇంకా బ్యాగ్‌లో నుంచి అన్నీ అయితే తీస్తున్నాను. మా వారైతే సింపుల్‌గా తీసుకో సరుకులు అనేసని ఇంక అంటూనే ఉన్నారు. నేనైతే ఇంకా వెళ్ళినాం గదా! ఇంకా తెచ్చుకునేసాను. ఈ మంత్‌లో కాదులే లాస్ట్ మంత్ లాస్ట్‌లో అయితే మా వారే పోయి తెచ్చేశారు. నన్ను తీసుకొని వెళ్ళలేదు. నేను బిల్ ఎక్కువ చేస్తానని. చూడండి 3000 2000లో తీసుకో అంటే ఇంక నేను 4300 చిల్లర దాకా తీసుకునేసాను. ఇంకా లాస్ట్ మంత్ మా వారు వెళ్ళినప్పుడు పప్పులేం తీసుకొని రాలేదు. సోపులు, లిక్విడ్లు అలాంటివైతే తీసుకొనొచ్చారు. ఇంకా అందుకే మా వారి దగ్గరే తెప్పించుకునేసాను లాస్ట్ మంత్‌లో అయితే. ఇప్పుడు పప్పులు ఇంకా ఇంట్లోకి కొన్ని అయిపోయినటివన్నీ అయితే నేను రావాల్సిందే అని చెప్తే ఇంకా నన్నైతే తీసుకొనెళ్లారు. నేను లిస్ట్ రాయిచ్చేయి అని అంటారు నన్నైతే. నువ్వు లిస్ట్ రాయిచ్చేయి నేను అవే తీసుకొనొస్తా. నువ్వు వచ్చినావంటే కనిపించినటువన్నీ ఎత్తేసుకుంటావు అనేసని ఇంకా మా వారు నన్ను రావద్దని చెప్తున్నారు ఈ మధ్య అయితే. డీమార్ట్ కంటేనే భయమేసేస్తుంది నేను తీసుకొని వెళ్ళాలంటే. సింపుల్‌గా తీసుకో అంటే ఇంకా అన్నీ ఎత్తేసుకుంటావు అనేసని ఇంకా అరుస్తూ ఉన్నారు. ఇంకా ఏం చేసేదండి ఏది లేకపోయినా ఇంకా కష్టం అయిపోతుంది. ఇంట్లో మళ్ళీ ఎతుక్కోవాల్సిన అవసరం వస్తుంది. నిద్ర లేసి క్యారీ చేయాలంటే అన్నీ ఉండాల్సిందే కదా! ఇంకా అంటారులేండి తీయిస్తారు. ఇంకా తప్పదు ఏం చేసేది. పిల్లలు ఉండేది కదా! మార్నింగ్ లేస్తే ఇంకా లంచ్ బాక్సులు చేయాలి. ఇంకా ఏ వస్తువు లేకపోయినా ఎతుక్కోవాల్సి వస్తుంది. అందుకే నేను వెళ్ళినానంటే ఇంక అన్నీ నాకు కావాల్సినటువన్నీ అయితే తెచ్చుకునేస్తాను. ఇంకీడ పప్పులన్నీ తీసి బయట పెడుతున్నాను. ఇదైతే బాటిలు మా వారైతే ఈ మధ్యాహ్నం డ్యూటీ వెళ్ళినప్పుడంతా లంచ్ బాక్స్ ఇమ్మంటున్నారు. అప్పుడు ఆయనకి బ్యాగ్‌లోకి సరిపోయే బాటిల్ అయితే లేదు. అందుకని ఒకటైతే తీసుకున్నాను. ఇంకా కసూరి మేతి అండి. ఇవన్నీ అయితే మా వారైతే తీసుకొని రారు. నేను వెళ్తేనే అయిపోయింది. ముందు కొట్టి పెట్టుకో ఉన్నాను కసూరి మేతి పౌడర్ చేసి. ఇంకా అవి అయిపోయినాయి. అవన్నీ అయితే ఇప్పుడు నేనైతే తీసుకొచ్చుకున్నాను. ఇంకా కూల్ డ్రింకు వెళ్ళినప్పుడు ఒకటైతే తెచ్చుకుంటానులేండి నెలకొకసారి. తాగకూడదు ఎక్కువగా అయితే కూల్ డ్రింకులు. ఇంకా నాకు వెళ్ళినప్పుడు ఇంకా చూస్తే ఇంకా తీసుకోవాలనిపిస్తుంది. ఇదైతే నెయ్యి మేలనిపించిందండి. దొడ్ల వారి నెయ్యి. ఇదైతే లీటర్ తీసుకున్నాను. దీనిపైన కాస్ట్ అయితే 760 అలా ఉంది. నాకు పడిందైతే 515నో 516నో పడింది. మా వారైతే మేలు అంటా ఉన్నారు. పిల్లలకైతే నేను ఎక్కువ నెయ్యి వాడుతూ ఉంటాను కాబట్టి ఇంకా నాకైతే అవసరమని ఇంకా తెచ్చుకునేసాను. నేనైతే ఇంట్లో చేయటం లేదు. నాకు రాదు కూడా. ఇంకా మీగడ ఉంటే ఇంక మా వారికి పాలల్లో మీగడైతే బాగా ఇష్టము. తాగుతారు. అందుకని నేను తీసి పక్కన పెట్టను. మీగడైతే పిల్లలు కూడా తాగేవాళ్ళే అండి. ఇంకా తాగే వాళ్ళకి లేకుండా నేను నెయ్యి కోసం ఎందుకు తీసి పక్కన పెట్టేది అని ఇంకా నేను మీగడ ఏమి ఎత్తిపెట్టాను కాబట్టి ఇంకా కొనుక్కోవాల్సిందే నెయ్యి అయితే. ఇవన్నీ తీసి పెట్టాను. ఇవన్నీ సర్దేసి మా వారు లేసే కొందికి ఇవన్నీ సర్దుకునేవాలి. సర్దుకునేస్తే మా వారు లేసాక బజార్‌కెళ్ళాలి. వెళ్ళి శారీ ఒకటి తెచ్చుకోవాలి.
నేనైతే రేపు గంగమ్మకు పెడుతున్నాను. మంగళవారం రోజు తిరుపతి గంగమ్మకి. మామూలుగా నేను జాతరప్పుడే పెట్టేసేదాన్ని. అప్పుడైతే నేను అప్లైగుంటలో ఉన్నాను. అమ్మ వాళ్ళ ఇంట్లో హాలిడేస్ ఇచ్చున్నారు. అమ్మ అయితే ఇంకా హాలిడేస్‌కి అప్లైగుంటకి వచ్చేయమనిందా, ఇంకా ఆడే ఉండిపోయాము. మళ్ళీ ఒక మంగళవారం పెట్టుకుందువులే, ఎప్పుడో ఒకసారి వస్తావు, ఉండు ఇక్కడే అనేసని ఇంకా అమ్మ అయితే పంపిలేదు జాతర అప్పుడైతే తిరుపతికి. ఇంకిప్పుడు ప్రతి వారము ఇట్లే అయిపోతా ఉందని ఇంక ఈ వారం పెట్టుకుందాము. అంతలో పిల్లలకి రిజల్ట్, మా లస్తాకి రిజల్ట్ వచ్చాక లస్తా దగ్గర ఆ గంగమ్మ గుడి చుట్టూ ఒక కుండలో కర్పూరం వెలిగించుకొని చుట్టిస్తానులేండి జాతరప్పుడు. దాన్ని ఏదో అంటారు, నాకు కూడా పెద్దగా ఐడియా లేదు. 1000 దొంకల కుండ అనేసని అంటారు. నా చిన్నప్పుడు ఎప్పుడో విన్నాను. ఒకసారి మా నాన్న మొక్కుకొని నా దగ్గర మోపించాడు. అలాగైతే ఇంక అదైతే నేను మొక్కున్నాను. పిల్లలు బాగా పాస్ అయిపోతే నేను పిల్లల దగ్గర అది చుట్టిపిస్తాను అనేసని గుడి చుట్టూ. నెక్స్ట్ వ్లాగ్లో చూద్దురులేండి నేను అది ఎలా చుట్టిపిచ్చానో. ఇంకా అది మొక్క ఉన్నానా, అది పిల్లల దగ్గర మోపియాలి. అలానే గంగమ్మకు కూడా పొంగల్ పెట్టుకోలేదు అనేసని ఇంకా అది కూడా పెట్టుకునేద్దాము అనేసని ఇంకా అదైతే ప్లాన్ చేసుకున్నాను. ఇంక అందుకే ఇప్పుడు ఈ సరుకులన్నీ సర్దుకునేస్తే ఈవినింగు బజార్ నుంచి వచ్చాక ఇంకా ఇల్లు క్లీనింగ్ ఉంది. ఇంకా దీపాలు ఇవన్నీ ఇల్లు మాపేసుకోవడము ఇవన్నీ అయితే చేసుకోవాలి. మ్యాక్సిమం ఈరోజే చేసుకునేద్దాము అని అనుకుంటున్నా నైట్కంతా. ఇంకా మా వారు కూడా నైట్ డ్యూటీకి వెళ్ళిపోతారు నైట్కి కూడా. ఇంకా ఆయన మార్నింగ్ వచ్చే కొందికి పనులన్నీ చేసుకో ఉంటే రావడం రేపు గుడికి వెళ్ళాలి. అందుకే చకచకానైతే పనులైతే చేసుకునేస్తున్నాను నేనైతే. ఈరోజైతే రెసిపీస్ కూడా ఏం లేవండి. నేను పెద్దగా అయితే ఏం చూపించటం లేదు, ఏం చేయలేదు కూడా. ఇవి సర్దుకోవడంలోనే నాకు ఈరోజు సరిపోయింది. ఫుల్ అలసిపోయాను కూడా నేనైతే. ఈరోజు తీరికే లేదు నాకైతే. ఇంకా ఏవేవి ఉన్నాయో డబ్బాల్లో అవైతే అట్లే పెట్టేశాను. కొంచెము ఎక్కువగా ఉండాది అనిపించిన ఇటువన్నీ నేనైతే ర్యాక్లో అయితే పెట్టుకునేస్తున్నాను. ఖాళీగా ఉండే వాటిల్లో అంతా ఫిల్ చేసి పెట్టేస్తున్నాను. నేనైతే ఉప్పు, మళ్ళొచ్చి చింతపండు, బెల్లము ఈ 3 వస్తువులు ఎప్పుడు స్టాక్ ఉండాలంటండి ఇంట్లో అయితే, ఖాళీ అవ్వకూడదంట. అందుకే వెళ్ళినప్పుడంతా నేనైతే తెచ్చుకునేస్తాను డిమార్ట్కి వెళ్ళినప్పుడైతే. ఇంకా ఇక్కడ చూడండి, ఇంక ఇవన్నీ అయితే నేను డబ్బాలలోకి అయితే పోసి పెట్టేస్తున్నాను. ఇవన్నీ సర్దుకునేసరికి నేను 12:30కి అలా స్టార్ట్ చేశానులేండి. నాకైతే 3 అలా అయిపోయింది. మొత్తము నేను ఇవన్నీ సర్దుకొని ఇంకా కిచెను ఇదంతా క్లీన్ చేసేసరికి అయితే నాకు 3:30 అలా అయిపోయింది టైం అయితే. ఇవన్నీ సర్దుకునేసరికి నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టయితే మీకు చూపిస్తున్నాను, కానీ నేనైతే ఈరోజు చాలా స్లోగా అయితే చేసుకున్నాను. ఇవన్నీ సర్దుకోవడం అయితే చాలా లేట్ చేసేసాను. నేనైతే నిదానంగా చేసుకున్నాను. అసలు నాకైతే ఓపిక అయితే అసలు ఏమీ లేదు. ఇంకా సర్దుకునే వాళ్ళు ఇంకా ఇవి అట్లే పెడితే ఇంకా ఈవినింగు ఇల్లు మాపేయాలి కదా, ఇవి అడ్డంగా ఉంటుంది అన్నట్టు నేనైతే క్లీన్ చేసేస్తున్నాను. ఇవి క్లీన్ చేసేసి 3:30 అలా అయిపోయింది. పోయి చూశాను, పాలు ఉంటే టీ పెట్టుకుందాము అనేసి బ్యాగ్లో పోయి చూస్తే పాలైతే వేస్తున్నారు. ఇంకా సరే అని టీ అయితే పెట్టేస్తున్నాను. కొంచెం తలనొప్పిగా ఉంది ఇవన్నీ సర్దుకునేసరికి. వంటింట్లో ఉంటే ఇంకా చెమటలు చెప్పనవసరం లేదు. ఫుల్ చెమటలు పట్టేస్తున్నాయి. కొంచెము ఒళ్ళు కూడా డల్గా ఉంది. అసలు నీరసంగా అనిపిస్తుంది. తిన్నానులేండి, తిన్నా కూడా ఇవన్నీ చేసుకునేసరికి నాకైతే కొంచెము ఇబ్బందిగా ఉంది చేయడానికైతే పనులైతే. ఇంకా చేసుకుంటున్నాను. ఇంకా తప్పదు, ఎప్పటికైనా నేనే చేసుకోవాలి అన్నట్టు ఏముందిలే అర్జెంటు అని నేనైతే నిదానంగా చేశాను. అందుకే మీకు ఎక్కువ టైం అయిపోతుందని నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేసి వీడియో అయితే పెట్టేశాను. కొంచెము స్లోగా ఉంటుంది, ఎందుకు టైం వేస్ట్ అని ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేశాను. ఇంక ఇక్కడ ఉప్పు, సాల్ట్ ప్యాకెట్లు అయితే బ్యాగ్లో ఉండిపోయాయి. అన్నీ అయితే మ్యాక్సిమం సర్దేశాను.
సర్దేసి ఇంకా ఇవి బ్యాగ్‌లో ఇంకా ఎత్తిపెడదామని చూస్తే బ్యాగ్‌లో ఉప్పు ప్యాకెట్లు, సాల్ట్‌వి అట్లే ఉండిపోయాయి. ఇంకా వీటినైతే ర్యాక్‌లో అయితే పెట్టేస్తున్నాను. ఇంకా పాలైతే డింపుల్‌కి ఈవినింగ్ ఇవ్వడానికి పాలు, అలానే ఇంక నా కోసం టీ అయితే పెడుతున్నాను. ఇక్కడ ఈ ప్యాన్ తెచ్చుకున్నాను గదా! ఇవైతే ఒకసారి తోమేద్దాము, తోమి మళ్ళీ వాడదాము అనేసని ఇంకా అవైతే షింక్‌లోకైతే వేస్తున్నాను. ఇంక వాటికి స్టిక్కర్లుంటే తీసేద్దామని స్పూన్‌తో అయితే తీశాను. కానీ అవైతే రాలేదు. ఇంక అందుకే మళ్ళీ సరే కొంసేపు షింక్‌లో ఏసి వాటర్ బట్టి పెట్టేస్తే కొంచెం నానుతాయి. అప్పుడు పీచుతో రుద్దితే వచ్చేస్తుంది అనేసని ఇంక మళ్ళీ అయితే షింక్‌లోకి వేసేసాను. నేనైతే కిచెన్‌లో కొన్ని సామాన్లయితే అన్నీ మార్చేద్దాం అనుకుంటున్నా. అన్నీ ఇలాంటి స్టీల్ వాటికైతే మార్చేద్దాం అనుకుంటున్నా. కుక్కర్‌ల కాడ్నుంచి అన్నీ అయితే నా డ్రీమ్ ఎప్పుడు తీరుతుందో తెలీదు. నేనైతే అనుకుంటున్నాను అన్నీ కొంచెం ఓల్డువి అయిపోయినాయిలెండి. నిదానంగా ఒక్కొక్కటిగా తీసుకుందాము అనేసని ప్లాన్ చేసుకుంటున్నా. ఇంక మా వారైతే ఇంక 2 నెలల దాకా అడగొద్దు అనేస్తున్నారు. ఇంకా నాకు కావాల్సిందొచ్చి కుక్కర్‌లో అయితే ఇప్పట్లో తీసిర్రులెండి. ఇంకా కూర చేసుకునేదానికి, ఇంకా ఏదన్నా పొంగలి దేవుడికి నైవేద్యం చేసేదానికి విడిగా దానికని పెట్టేవాళ్ళు సెపరేట్‌గా. అలాంటి గిన్నె ఒకటి తీసుకోవాలనుకుంటున్నా స్టీల్‌లోనే. ఇంకొక్కొక్కటిగా ఒకేసారి మా వారికి ఎక్కువ అమౌంట్ చేయకుండా కొంచెం సింపుల్‌గా తీసుకోవాలి అప్పుడప్పుడు అయితే. ఒక్కొక్క వస్తువుగా తీసుకుంటే ఎక్కువ మనకు అంత భారం పడినట్టు ఉండదు. అప్పుడప్పుడు తీసుకుంటే అందుకనేసనే నేనైతే ఇలా అయితే అనుకుంటున్నా. మా వారు కూడా చెప్పారులెండి, "నువ్వు ఒకేసారి నా దగ్గర తీపియద్దు. అప్పుడప్పుడు తీసుకో, 2 నెలలకు ఒకసారి అట్లా తీయిస్తానులే" అని చెప్పారు. ఇంకిక్కడ నేను యాలక్కాయి, అల్లం ఏసి టీ అయితే పెడుతున్నాను. ఎందుకో నాకు ఈరోజు అల్లం టీ తాగాలనిపించింది. ఇంకా అల్లం వేసినప్పుడు నేను యాలక్కాయ కూడా వేస్తాను బాగుంటుంది అని. ఇంక నేను టీ పెట్టుకున్నానా, లస్తా కూడా వచ్చేసింది. ఇంకెట్లా 2 కప్పులు టీ అయితే పెట్టేశానులేండి. ఇంకా లస్తా నేనైతే టీ పెట్టుకొని అయితే తాగేస్తున్నాము. కరెక్ట్‌గా వచ్చింది లస్తా అయితే. టీ పెట్టినాను, ఇంకా కప్పుల్లోకి పోద్దామనే సమయానికైతే వచ్చింది. ఇంకా నేను లస్తా అయితే టీ అయితే తాగేస్తున్నాము. ఇంకా మా లస్తా అయితే చెప్తా ఉంది, ఇంకా ఈ రోజుతో నా మ్యూజిక్ కాలేజ్ అయితే అయిపోతుంది మమ్మీ, మళ్ళీ చేరాలా వద్దా అనేసి అని అంటా ఉంది డిప్లొమాకైతే. ఇంకిద్దరం అదైతే డిస్కషన్ అయితే చేస్తున్నాము టీ తాగుతూ అయితే. నేనైతే నువ్వు చెయ్యాలంటే చేసేయమ్మా, మళ్ళీ అయితే టైం రాదు. కష్టపడి 2 నేర్చుకుంటే ఇట్లా చదువు, అట్లా సంగీతము 2 మేనేజ్ చేసుకో అనేసని నేనైతే చెప్తున్నాను. నాకు చేరాలనుంది, ఒక పక్క మళ్ళీ భయంగా ఉంది మమ్మీ. నాకు మార్కులు తగ్గుతాయేమో మళ్ళీ ఎగ్జామ్‌లో అని కొంచెం భయంగా ఉంది అంటుంది. నేను ఏం కాదు, కష్టపడి 2 మేనేజ్ చేసి చేసుకో అమ్మా. ఇప్పుడు వచ్చే టైము మళ్ళీ రాదు. నువ్వు నేర్చుకోవాలన్నా మళ్ళీ నేర్చుకోలేవు అనేసని ఇంకా నేను చెప్తున్నాను. మా ఇద్దరి మధ్యలో వారం నుంచి ఇదే డిస్కషను. మా వారైతే నీ వల్ల అయితే చెయ్యి, లేకపోతే వద్దు అని కూతురికి ఇబ్బంది పెట్టకుండా చెప్తున్నారు. నేనైతే మళ్ళీ చేసుకోలేవు నాన్న, ఇప్పుడంటే మేమున్నాము. ఏం నేర్చుకోవాలన్నా, ఏం చదువుకోవాలన్నా ఈ టైంలోనే నువ్వు చేయగలుగుతావు. మళ్ళీ చేయాలని నీకు అనిపించినా నీకు టైం ఉండదు అని నేనైతే చెప్తున్నాను. ఇంకా తనైతే టీ తాగేసింది. సరే మమ్మీ ఆలోచిద్దాము అనేసని టీ తాగేసి తనైతే రెడీ అయిపోయి మ్యూజిక్ కాలేజ్కి అయితే వెళ్ళిపోయింది. ఇంకా డింపుల్ వచ్చాడు. నేనైతే ఇంకా బ్రెడ్ అయితే కాల్చిచ్చేసాను. నెయ్యిలో అయితే కాల్చిచ్చాను. తనైతే తినేసి తను కూడా ట్యూషన్‌కి వెళ్ళిపోయాడు. ఇంక ఇవాళ వ్లాగ్ కూడా ఇలాగైతే ఎండ్ చేసేస్తున్నానండి. బాయ్.